This call is now being recorded. భక్తిలో చాలా ముందుకెళ్ళాలనుకుంటున్నారు. మరి భక్తిలో ముందుకెళ్ళాలన్నా, ఉపాసనలో ముందుకెళ్ళాలన్నా, పరమాత్మ గురించి తెలుసుకోవాలన్నా ఆ తెలుసుకునే పద్ధతులు ఏమిటి అని ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. మనం కోరుకుంటున్నటువంటి ఈ పరమాత్మ ధర్మాచరణ, మన జీవితాన్ని సదుపయోగం చేసుకునుట, ఇవన్నీ ఏ ఏ గ్రంథాల్లో ఉన్నాయో ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. అందుకే చాలా ముఖ్యమైనది. మన ముందు శ్రావణ మాసంలో మన జీవితానికి కావలసిన విద్యలు నేర్చుకోబోతున్నాం. దానికి ఈరోజు మనం చెప్పుకునేది పునాది అనుకోండి. మన వేదాలు, శాస్త్రముల పరిచయం. మన వైదిక ధర్మానికి సంబంధించి ఎన్ని ముఖ్య గ్రంథాలు ఉన్నాయో అవన్నీ ఈరోజు నేను చెప్పబోతున్నాను. నాకు తెలుసు చాలామంది వ్రాసుకుంటున్నారు. సిద్ధంగా ఉండండి. ఇంకా ఎవరైనా రాసుకోదలుచుకుంటే వెంటనే సిద్ధంగా ఉండండి. నేను చెప్తూ ఉంటాను, రాసుకోవాల్సిన వ్రాయండి. మళ్ళీ చాలా జ్ఞాపకం ఉంచుకోండి. రేపు వీడియో కూడా వస్తుంది, దాంట్లోంచి కూడా విని మళ్ళీ వ్రాయవచ్చు. ఇప్పుడు వ్రాసేది కూడా వ్రాయండి, జ్ఞాపకం ఉంచుకోండి. నేను చెప్పడం అయిపోయిన పిదప మీకు ప్రశ్నలు అడగడానికి కూడా అవకాశం ఇస్తాను. అప్పుడు అడగాల్సినవన్నీ అడగవచ్చు. మధ్యలో కూడా ఏదన్నా అత్యంత అవసరమైతే అడగచ్చు. ఈరోజు మన అంశము మన వేదాలు, శాస్త్రముల పరిచయము. అనగా వేద వాంగ్మయము అంతా వస్తుంది. అనగా మన వేదాలు, మన శాస్త్రాలు ఇవన్నిటిని కలిపి ఆర్ష వాంగ్మయము అంటారు. ఆర్ష వాంగ్మయము, దాన్ని వేద వాంగ్మయం అని కూడా అంటారు. అనగా జ్ఞాన గ్రంథాలు అని. మరి ఇవి ఎప్పటి నుంచి వచ్చాయి మనకు? సృష్టి ప్రారంభం నుంచి క్రమక్రమంగా ఒకటి వచ్చాయి. సృష్టి ప్రారంభం అంటే 197 కోట్ల సంవత్సరాల నుండి 197 కోట్ల సంవత్సరాల క్రితం మనకు ఇవి రావడం ప్రారంభమైనాయి. క్రమక్రమంగా వచ్చాయి. అవి పేర్లేమిటి? ఆ గ్రంథాలు చెప్తాను. ఆ గ్రంథాల్లో ఎట్టి జ్ఞానం ఉంటుంది అది కూడా మీకు చెప్తాను ఇప్పుడు నేను. అందుకని ధ్యానం పెట్టి శ్రద్ధగా వినండి. మొత్తము మన ఆర్ష వాంగ్మయంలో 10 రకాల గ్రంథాలు ఉన్నాయి. 10 రకముల గ్రంథాలు. ఒకటొకటి నేను ఆ గ్రంథాల పేర్లు చెప్తాను. ఆ గ్రంథాల్లో ఏ జ్ఞానం ఉంటుందో అది కూడా మీకు చెప్తాను. మన వేద మరియు శాస్త్ర సమస్త జ్ఞాన గ్రంథాల్లో మొట్టమొదటిది వేదములు. మనకున్నటువంటి ఈ ఆర్షవాంగ్మయంలో జ్ఞాన గ్రంథాల్లో మొట్టమొదటిది వేదములు. ఇవి 4. ప్రతి గ్రంథాలకు సంఖ్య కూడా ఉంటుంది, అది కూడా చెప్తాను. మనకున్నటువంటి గ్రంథాల్లో మొట్టమొదటి రకం వేదములు. అవి 4. దాంట్లో ఆ 4 గ్రంథాల్లో ఇప్పుడు రాయండి. ఆ 4 మొదటిది ఋగ్వేదము. మరి ఋగ్వేదం ఏం తెలియజేస్తుందంటే జ్ఞానకాండం తెలియజేస్తుంది. జ్ఞానకాండము తెలియజేస్తుంది మనకు. మరియు ఋగ్వేదంలో 10,522 మంత్రాలు ఉంటాయి.
10,522 మంత్రాలు ఉంటాయి. ఇక వేదాల్లో రెండవది యజుర్వేదము. యజుర్వేదం మనకు కర్మకాండం తెలియజేస్తుంది. కర్మకాండము. యజుర్వేదంలో 1975 మంత్రాలు ఉంటాయి. 1975 మంత్రాలు ఉంటాయి. ఇక తర్వాత వేదము సామవేదము. సామవేదం మనకు ఉపాసన కాండం తెలియజేస్తుంది. ఉపాసన కాండాన్ని తెలియజేస్తుంది. ఈ సామవేదంలో 1875 మంత్రాలు ఉంటాయి. 1875 మంత్రాలు ఉంటాయి. ఇక చివరి వేదము అథర్వవేదము. ఈ వేదము విజ్ఞాన కాండము గురించి తెలియజేస్తాయి. విజ్ఞానకాండం దీంట్లో 5,977 మంత్రాలు ఉంటాయి. 5,977 మంత్రాలు ఉంటాయి. ఈ విధంగా మనకున్నటువంటి 4 వేదాలు కలిపి మొత్తం మంత్రాలు ఎన్నున్నాయి అది కూడా తెలియజేస్తాను. 4 వేదాలు కలిపి 20,349 మంత్రాలు ఉంటాయి మనకు. 20,349 మంత్రాలు. ఇంతవరకు నేను మీకు వేదాల గురించి తెలియజేశాను. విషయాలు ఇప్పుడు కొద్దిగా వివరిస్తాను. వేదములు 4 విద్యల్ని తెలియజేస్తాయి. జ్ఞానము, కర్మ, ఉపాసన, విజ్ఞానం. దీంట్లో జ్ఞానమును ఋగ్వేదం ఎక్కువ తెలియజేస్తే కర్మను యజుర్వేదము, ఉపాసనను సామవేదము, విజ్ఞానాన్ని అథర్వణ వేదం తెలియజేస్తుంది. ఇది వేదముల గురించినటువంటి మీకు వివరణ ఇచ్చాను. అయితే వేదములు భగవంతుని యొక్క ప్రసాదం, మనకు భగవంతుని యొక్క ఉపదేశాలు, ఏ మానవుడు రచించింది కాదు. అందుకే దీన్ని దైవవాణి అంటారు. మళ్ళీ ఇవి స్వత ప్రమాణ, అంటే వేదానికి మరొక ప్రమాణం అవసరం లేదు. మిగతా అన్నిటికీ ప్రమాణాలు కావాలి, వేదానికి మరొక ప్రమాణం ఉండదు. ఇవి మానవ జాతికే పాఠ్య గ్రంథాలు, సమస్త మానవ జాతికి. అలాగే మానవులందరి సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడతాయి. పూర్వకాలంలో మనకు పరమాత్మ ద్వారా సృష్టి ప్రారంభంలో ఈ వేదాలు వచ్చాయి. మరి ఎవరి ద్వారా వచ్చాయి? 4 పవిత్రమైన ఋషుల ద్వారా ఈ వేదాలు వచ్చాయి. ఆ ఋషుల పేర్లు కూడా చెప్తాను. అగ్ని, వాయువు, ఆదిత్యుడు, అంగీరసుడు. అగ్ని, వాయువు, ఆదిత్యుడు, అంగీరసుడు. ఈ 4 ఋషుల పేర్లు. ఈ 4 ఋషుల పేరుతో వరుసగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము, అదే వరుసలో ఒక మొదటి ఋషి ద్వారా మొదటిది, రెండవది, ఈ విధంగా ఈ 4 ఋషుల హృదయాల్లో, మస్తిష్కాల్లో పరమాత్మ వేదజ్ఞానాన్ని ప్రకాశింపచేస్తే వాళ్ళు వేద జ్ఞానాన్ని పొంది వాళ్ళ యొక్క శిష్యులకు బోధించారు. అనగా 197 కోట్ల సంవత్సరాల క్రితము వేద జ్ఞానము పరమాత్మ ద్వారా పవిత్రమైనటువంటి 4 ఋషుల హృదయాల్లో ప్రకాశింపబడింది.
దాన్ని గురు శిష్య పరంపరగా నిరంతరం బోధిస్తూ 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 ఈనాడు మన వరకు వచ్చింది. ఎందుకంటే ఆ రోజు పుస్తకాలు ఉండేటి కావు, తాళప్రత గ్రంథాలు కూడా అప్పటికి పుట్టలేదు. కానీ మానవ మేధస్సులో గొప్ప ధారణ శక్తి ఉంది. ఇలా గురువు బోధిస్తే అలా సమస్త మంత్రాలను ధారణ చేసే శక్తి శిష్యులకు ఉండేది. వాటి అర్థాన్ని కూడా తెలుసుకునే శక్తి ఉండేది. ఈ రకంగా బోధించారు. అయితే వీళ్లకు ఋగ్వేదం ఒకటి మొత్తం తెలుసుకున్నటువంటి వారిని ఋగ్వేది అనేది, యజుర్వేదం తెలుసుకున్నటువంటి శిష్యుని యజుర్వేది, సామవేదాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞానిని సామవేది, అథర్వణ వేదాన్ని తెలుసుకున్నటువంటి వారిని అథర్వణ వేది అని పేర్లతో పిలిచేది. మరి రెండు వేదాలు తెలుసుకుని రెండు వేద జ్ఞానాన్ని పొందిన వ్యక్తిని ద్వివేది అనేది, మూడు వేదాల జ్ఞానాన్ని పొందినటువంటి ఆ పండితుణ్ణి త్రివేది, నాలుగు వేదాలు తెలుసుకున్న వ్యక్తిని చతుర్వేది, అతన్నే బ్రహ్మానికుడు అనేది. ఈ రకంగా నాలుగు వేదాల జ్ఞానాన్ని కూడా కొందరు జ్ఞానులు వారు కంఠతః ఉండేది, అర్థం చేసుకొని బోధించే సామర్థ్యం ఉండేది. ఈ రకంగా గురు శిష్య పరంపరగా వేదాలు వచ్చాయి. ఇంతవరకు వేదాల గురించి తెలియచేశాను. ఇంకా మొత్తం 10 రకాల గ్రంథాల్లో ఒకటైంది, ఇంకా మిగతా 9 చెప్తాను. అయితే మిగతా అవి పరమాత్మ ఇచ్చిన గ్రంథాలు కావు. ఈ వేదాలను చదివి అర్థం చేసుకున్నటువంటి ఋషులు వాళ్ళు తమ శిష్యులకు సరళంగా బోధించడానికి రాసిన గ్రంథాలే మిగతా 9. అవి చెప్తాను. మొదటిది వేదాలు అయిపోయింది. ఇప్పుడు రెండవది వేదాంగములు. వేదాంగములు మరి వేదాంగములు ఏంటి అంటే విద్యను బోధిస్తాయి. వేదాలను అర్థం చేసుకుంటానికి విద్యను బోధిస్తాయి. ఇవి వేదాంగములు 6 ఉంటాయి. వాటి పేర్లు చెప్తాను. వేదాంగాలు 6. వాటిలో మొదటిది శిక్ష, 2 కల్పము, 3 వ్యాకరణము, 4 నిరుక్తము, 5 ఛందస్సు, 6 జ్యోతిష్యము. శిక్ష, కల్పము, వ్యాకరణము ఇవి నిరుక్తము ఇవి తెలిసిన వాళ్ళే వేదాలను అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి వేదాధ్యయనము చేయాలి అంటే ఆ బ్రహ్మచారులకు మొట్టమొదలు శిక్ష అనే శాస్త్రాన్ని, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు ఈ శాస్త్రాలని వాళ్ళకు మొదలు బోధిస్తారు. వ్యాకరణాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞాని వేద మంత్రముల అర్థములు తెలుసుకోగలుగుతాడు. ఛందస్సు, నిరుక్తము తెలుసుకున్నటువంటి జ్ఞాని వేద మంత్రముల అర్థములు స్పష్టంగా తెలుసుకుంటారు. కాబట్టి వీటిని వేదాంగములు అన్నారు. అనగా వేదములు తెలుసుకుంటానికి ఉపయోగపడే గ్రంథాలు, విద్యలు ఇవి. కాబట్టి వేదాంగములు 6 అని చెప్పాను. అవి పేర్లు కూడా మీకు చెప్పాను. రెండవ రక గ్రంథాలు పూర్తయినాయి. ఇప్పుడు మూడవ రకమైనటువంటి గ్రంథాలు. మొదటిది వేదాలు చెప్పాను, రెండవది వేదాంగములు, ఇప్పుడు మూడవది ఉపాంగములు అంటారు. మూడవది ఉపాంగములు. వీటినే దర్శనములు అంటారు. ఉపాంగములని దర్శనములు అంటారు. దర్శనములు 6. మరి ఈ దర్శనములు ఏం తెలియజేస్తాయి మనకు? దర్శనాలు మనకు 2 విద్యలు బోధిస్తాయి. అభ్యుదయ, నిశ్రేయసము. దర్శనములు మనకు అభ్యుదయ, నిశ్రేయసములను బోధిస్తాయి. అభ్యుదయం అనగా ఇహలోకములో ఉన్నతి, నిశ్రేయసమనగా పరలోక ఉన్నతి, మోక్షము. మనమందరము భావిస్తాం మానవ జన్మ ఉన్నది మోక్షం కొరకు. మరి ఇహలోక ఉన్నతి కూడా కావాలి మనకు. ఇహలోకంలో దుఃఖాలు లేకుండా జీవించడం కూడా రావాలి మనకు. అలా రావాలి అంటే ఈ 6 దర్శనాలున్నాయి. ఇవి మనకు
ఇహలోకములు అనగా వర్తమాన జీవితంలో దుఃఖములు తొలగించే పద్ధతులని తెలియచేస్తాయి మనకు. అలా క్రమక్రమంగా ఈ జన్మ అనంతరము ముక్తిని పొందే మార్గం కూడా తెలియచేస్తాయి. మరి ఉపాంగములైన అనగా దర్శనముల పేర్లు కూడా చెప్తాను. ఇవి 6 అని చెప్పాను. దాంట్లో అవి న్యాయము అనగా న్యాయ దర్శనము, వైశేషిక దర్శనము, సాంఖ్య దర్శనము, యోగ దర్శనము, మీమాంస, చివరిది వేదాంత దర్శనం. ఇవి 6 దర్శనములు. దీంట్లో యోగ దర్శనమే ఎక్కువ మందికి పరిచయము, మిగతాయి తక్కువ. మళ్ళీ శాస్త్రముల పేరు చెప్తాను. దర్శనములు న్యాయ దర్శనము, వైశేషిక దర్శనము, సాంఖ్య దర్శనము, యోగ దర్శనము, మీమాంస దర్శనము, వేదాంత దర్శనం. 6 ఋషుల ద్వారా ఈ 6 దర్శనాలు వచ్చాయి. ఈ 6 దర్శనాలు ఎంత గొప్పవంటే మనకు సూటిగా ఈ జన్మమును దుఃఖాలు లేకుండా చేసుకోవడం ఎలా, నీలో ఉన్న సమస్త దోషములు తొలగించుకోవడం ఎలా అది బోధిస్తాయి. ఈ జన్మానంతరము మనం పరమాత్మను ముక్తిని పొందడం ఎలా ఆ విద్యలు కూడా బోధిస్తాయి. ఇక మూడవదైన ఉపాంగములైంది. ఇప్పుడు నాలుగవది. 4వ గ్రంథాలు ఉపవేదములు. ఉపవేదములు 4వ గ్రంథాలు ఉపవేదములు. ఈ ఉపవేదములు ఇవి విద్యలు, కళలను బోధిస్తాయి. ఉపవేదములు కొన్ని రకాల విద్యల్ని, కొన్ని కళలను బోధిస్తాయి. ఇవి 4 రకాలు. ఉపవేదములు 4 రకాలు. వాటి పేర్లు ఆయుర్వేదము. ఉపవేదాల పేర్లు ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వ వేదము, చివరిది అర్థవేదము. ఈ పేర్లతో కొంత మీకు అర్థమైతే ఉపవేదాలు 4 ఆయుర్వేదం అనగా మనకు ఆయుర్వేద విద్య, వైద్య విద్య. ఇప్పటికీ ఆయుర్వేద డాక్టర్లు ఉన్నారు కదా. ఆనాడు చరకుడు, సుశ్రుతుడు వీళ్ళందరూ ఆయుర్వేదాన్ని తీర్చిదిద్దారు. గొప్ప గొప్ప కంటికి సంబంధించి, మెదడుకు సంబంధించిన చికిత్సలు కూడా అక్కడ చేశారు వాళ్ళు. అందుకే ఆయుర్వేదము గొప్ప విద్య. అది మళ్ళీ ఆచరణలోకి రావాలి. రెండవది ధనుర్వేదం. ధనుర్విద్య శ్రీరామచంద్రుని బాణానికి తిరుగులేదు. ధనుర్విద్య. అర్జునుడు సర్వశ్రేష్ఠ ధనుర్ధారి. వారు వేసిన బాణము అది బ్రహ్మాస్త్రమైతే సమస్త బ్రహ్మాండాన్ని కదిలిస్తుంది. అలాంటి గొప్ప విద్య ఇది ధనుర్వేదం. ఆ తర్వాత గాంధర్వ వేదం. గాంధర్వ వేదంలో గానము, కళలు సమస్తం వస్తాయి. ఎందుకంటే మన శాస్త్రాల ప్రకారము మొత్తము 64 కళలు ఉన్నాయి. మన చరిత్రలో చూస్తే అనేక మంది ఒక్కొక్క కళల్లో గొప్పగా గాన గాంధర్వులు. మన ఘంటసాల గురించి తెలుసు, అతన్ని గాన గాంధర్వుడు అన్నారు. ఇలా అనేక మంది. ఒకప్పుడు రవివర్మ అనేటైన ఉండే, అతడు చిత్రకళలో చాలా గొప్పగా వెళ్ళాడు. ఇలాంటి కళలన్నీ. చివరిది అర్థవేదము అనగా ధనానికి సంబంధించి. ఈ అర్థవేదానికి సంబంధించి మనము చెప్తే కౌటిల్యుని అర్థశాస్త్రం ఉంది. చాణక్యుడు కూడా అర్థం గురించి చెప్పాడు. అంతకుముందు వాళ్ళకు చెప్పాడు. ఈ రకంగా ఈ 4 ఉపవేదాలున్నాయి. ఇది 4వ రకాల గ్రంథాలు. ఇక 5వ రకాల గ్రంథాలు చెప్తున్నాను. మనకున్న 10 రకాల గ్రంథాల్లో ఇప్పటికీ 4 రకాల గ్రంథాలైనవి. 5వ రకం గ్రంథాలని శాఖలు అంటారు. 5వ రకమైన గ్రంథాలని శాఖలు అంటారు. శాఖలు, వాటి పేరే శాఖలు. మరి ఈ శాఖలు ఏం బోధిస్తాయంటే ఆత్మ బ్రహ్మ విద్యల్ని బోధిస్తాయి. ఆత్మ విద్య, బ్రహ్మ విద్యల్ని బోధిస్తాయి.
ఇవన్నీ ఉన్నాయంటే 1127 ఉంటాయి శాఖలు మొత్తం. అంటే ఆ వేదాలకు శాఖలు అన్నట్టు ఇవి. శాఖలు అనేది ఆత్మవిద్య బ్రహ్మ విద్యను బోధించే గ్రంథాలు ఇవి మొత్తం 1127 ఉంటాయి. ఇవి 5వ రకాల గ్రంథాలు. ఇప్పుడు 6వ రక గ్రంథాలు చెప్తున్నాను. మనకున్నటువంటి 10 రకాల గ్రంథాల్లో 6వది బ్రాహ్మణములు. చాలా పేరు వచ్చింది వీటికి. బ్రాహ్మణములు అనే గ్రంథాలు. ఈ బ్రాహ్మణములు ఏం బోధిస్తాయంటే యజ్ఞయాగాదులు చేయడం ఎలా అని బోధిస్తాయి బ్రాహ్మణములు. బ్రాహ్మణ గ్రంథాలు యజ్ఞయాగాదులు ఎలా చేయాలి, ముఖ్యంగా గృహస్థ ధర్మాలు బోధిస్తాయి. ఎందుకంటే అందరం గృహస్థులము, గృహస్థ ధర్మాలు ఎలా ఉండాలి అని ప్రతి ఒక్కళ్ళకు అవసరం. ఇంట్లో కుటుంబం ఎలా ఉండాలి, కుటుంబంలో ఎలా వ్యవహరించాలి, కుటుంబంలో శాంతిని ఎలా ఉంచాలి, ఇది అత్యంత ముఖ్యం. శాంతి లేని కుటుంబము వృధా వృధా వృధా. డబ్బెంతన్నా ఉండని శాంతి కావాలి. కాబట్టి భార్యాభర్తలకు మొట్టమొదలు తెలియాల్సింది ఇంటిలో శాంతి ఎలా నిలపాలి. ఇది తెలియని ఆ భార్య భార్య కాదు, భర్త భర్త కాదు. ఇంటిలో భార్య భర్తను, భర్త భార్యను ప్రసన్నంగా ఉంచడానికి మొట్టమొదలు ప్రయత్నం చేయాలి. ఒకరినొకరు ప్రసన్నంగా ఉంచుకోకుండా ఇంటిని ఎంత ప్రకాశింపజేసినా అది వృధా అవుతుంది. మొట్టమొదలు ఒకరినొకరు ప్రసన్నంగా, తర్వాత ఇంటిని శాంతిగా ఉంచుకోవడం ఇది రావాలి. అయితే బ్రాహ్మణ గ్రంథాలు మనకు గృహస్థాశ్రమ ధర్మాల్ని చక్కగా తెలియజేస్తాయి. ఇది 6వ గ్రంథాలు. అయితే ఈ బ్రాహ్మణముల్లో ప్రస్తుతానికి 4 రకాల గ్రంథాలే మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతానికి 4 రకాలు. వాటి పేర్లు చెప్తాను. ఐతరేయ బ్రాహ్మణము, ఐతరేయ బ్రాహ్మణము, తర్వాత శతపథ బ్రాహ్మణము, శతపథ బ్రాహ్మణము, తర్వాత తాండ్య బ్రాహ్మణము, తాండ్య బ్రాహ్మణము, చివరిది గోపథ బ్రాహ్మణము, గోపథ బ్రాహ్మణము. ఈ 4 బ్రాహ్మణాలే మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి మనకు గృహస్థాశ్రమ ధర్మాలను, యజ్ఞయాగాదులను విశేషంగా తెలియజేస్తాయి. ఇప్పుడు ఇంతవరకు మీకు 6 రకాల గ్రంథాలు చెప్పాను. ఇప్పుడు 7వ రకమైనటువంటి ఆర్ష గ్రంథాలు తెలియజేస్తున్నాను. ఈ 7వ రకమైన ఆర్ష గ్రంథాల పేర్లు, వీటి పేరు ఏంటంటే ఆరణ్యకములు అంటారు. ఆరణ్యకములు 7వ రకమైనటువంటి మన శాస్త్రాల పేరు ఆరణ్యకములు. మరి ఆరణ్యకములు ఏం తెలియజేస్తాయి అది చెప్తున్నాను మీకు. ఆరణ్యకములు వానప్రస్థ ఆశ్రమ ధర్మాల్ని, వానప్రస్థ ఆశ్రమ ధర్మాలను, సన్యాసాశ్రమ ధర్మాల్ని బోధిస్తాయి. ఎంత చక్కగా ఉంది చూడండి. ఆరణ్యకములు వానప్రస్థాశ్రమ ధర్మాల్ని, సన్యాసాశ్రమ ధర్మాల్ని బోధిస్తాయి. ఇంతకుముందు నేను చెప్పాను కదా, బ్రాహ్మణములేమో గృహస్థాశ్రమ ధర్మాలు. మనకు 4 ఆశ్రమాలు ఉన్నాయి. బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమం, వానప్రస్థము, సన్యాసం. గృహస్థాశ్రమం చాలా ముఖ్యమైనది. గృహస్థాశ్రమం ఎంత అవసరమో వానప్రస్థ సన్యాసములు ప్రతి వాళ్ళకు అవసరం. వానప్రస్థ సన్యాసంలో వానప్రస్థాశ్రమం వెళ్ళిన వ్యక్తే భగవంతుని వైపు వెళ్ళగలుగుతాడు. ఎప్పుడు వెళ్ళాలి? 50 సంవత్సరాలు దాటిన పిదప అతడు వానప్రస్థంలోకి వెళ్ళాలి. 25 సంవత్సరాల వరకు చదువుకోవాలి, అది బ్రహ్మచర్యాశ్రమము. 25 ఏట పెళ్లి చేసుకోవాలి. 25 నుంచి 50 సంవత్సరాల వయసు వరకు అతడు డబ్బు సంపాదించాలి, సంతానాన్ని పెంపొందించాలి. 50వ ఏట వరకు పిల్లలకు పెళ్లిళ్ళు చేసి కొడుకులకు సమస్త బాధ్యతలు అప్పచెప్పి తాను 50 సంవత్సరాల పిదప ఆ తర్వాత వానప్రస్థాశ్రమం తీసుకోవాలి. అప్పుడు ఎక్కువ సమయము భగవంతుని చింతన గడపాలి. ఆ తర్వాత కొంత పిల్లల పనులు ఎలా చేసుకుంటున్నారు చూడాలి. ఈ రకంగా ఆరణ్యకములు మనకు వానప్రస్థాశ్రమ ధర్మాలు ఎలా ఉండాలో బోధిస్తాయి. నువ్వు వానప్రస్థుడవై
ఇంటి పిల్లల మీద దృష్టిలో పెట్టాలి. ఆ తర్వాత పరమాత్మ మీద దృష్టిలో పెట్టాలి. ఈ రెండు మీద ఉండాలి. తర్వాత సన్యాసాశ్రమాలు తెలియజేస్తాయి. సన్యాసాశ్రమం అంటే మొత్తము పరమాత్మ చింతననే. ఈ రెండింటి గురించి తెలియజేస్తాయి. అయితే ఆరణ్యకములు కేవలం 3 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆరణ్యకములు ఏదైతే ఉందో 3 రకాల ఆరణ్యకములు అందుబాటులో ఉన్నాయి. వాటి పేర్లు ఏంటంటే ఐతరేయన ఆరణ్యకము, ఐతరేయన ఆరణ్యకము, తర్వాత బృహదారణ్యకము, బృహదారణ్యకము, తర్వాత తైత్తరీయ ఆరణ్యకము, తైత్తరీయ ఆరణ్యకము. ఈ రకంగా ఆరణ్యక గ్రంథాల్లో 3 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మనకు బ్రాహ్మణ గ్రంథాలు గృహస్థాశ్రమ ధర్మాలను చక్కగా బోధిస్తే, ఆరణ్యకములు మనకు వానప్రస్థ సన్యాసాశ్రమాలు బోధించి మన జీవితాన్ని పరమాత్మ వైపు నడిపించడానికి ఋషులు మనకు అన్ని రకాలు ఈ విధంగా బోధించారు. ఇంతవరకు 7 రకాల మన శాస్త్రాల గురించి చెప్పాను. ఇప్పుడు 8వ శాస్త్రాల గురించి చెప్తున్నాను. 7 పూర్తయ్యాయి. ఇప్పుడు 8వది ఏంటంటే ఉపనిషత్తులు. ఆర్ష గ్రంథాల్లో 8వది ఉపనిషత్తులు. ఉపనిషత్తుల పేర్లు మీకు అందరికీ తెలుసు, ఎందుకంటే నేను ఉపనిషత్తులు చాలాసార్లు బోధించాను, చాలా రకాల ఉపనిషత్తులు బోధించాను. మీకు కూడా ఉపనిషత్తుల గురించి కొద్దిగా తెలుసు. మరి ఉపనిషత్తులు ఏ విద్యల్ని బోధిస్తాయి మనకు? అది చెప్తాను, రాసుకోండి. ఉపనిషత్తులు మనకు బ్రహ్మ విద్యను, ఆత్మ విద్యను బోధిస్తాయి. ఉపనిషత్తులు బ్రహ్మ విద్యను, ఆత్మ విద్యను విశేషంగా బోధిస్తాయి. మరి ఉపనిషత్తుల పేర్లు కూడా చెప్తాను. ఈశ, ఉపనిషత్తుల పేర్లు ఈశ, కమ, కేన, కమ, కఠ, కమ, ప్రశ్న, కమ, ముండక, కమ, మాండుక్య, కమ, ఐతరేయ, కమ, తైత్తరీయ, కమ, చాందోగ్య, కమ, బృహదారణ్యక, చివరిది శ్వేతాశ్వతర. నేను పేరు చెప్పాను, వాటి పక్కకు మీరు ఉపనిషత్తు అని పెట్టుకోవాలి. ఈశా అన్న అంటే ఈశావాసి ఉపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు. ఈ రకంగా మనకు 11 ఉపనిషత్తులు. ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండుక్య, ఐతరేయ, తైత్తరీయ, చాందోగ్య, బృహదారణ్యక, శ్వేతాశ్వతర ఉపనిషత్తులు. అయితే సాధకులారా, మన గ్రంథాల్లో ప్రక్షిప్తములు అనేకం బోధించబడ్డాయి. ప్రక్షిప్తములు అనగా మూల ఋషులు రాసినవి కాకుండా మధ్య మధ్యలో ఎవరో కొందరు వాళ్ళు ఇష్టానుసారంగా కొన్ని శ్లోకాలు రాసి వాటిలో జోడించారు. ఆ రకంగా కొన్ని ఉపనిషత్తులు కూడా రాశారు, కానీ వాటిలో వేద ప్రమాణం ఉండదు. అలా కొందరు మన వాళ్ళు ఏం చెప్తారంటే 108 ఉపనిషత్తులు ఉన్నాయని చెప్తారు. కానీ మహర్షి దయానందుడు అవన్నిటిని అధ్యయనం చేసి ఆ 108 ఉపనిషత్తుల్లోంచి కేవలము 11 ఉపనిషత్తులు మాత్రమే వేద ప్రమాణం కలిగినటువంటివి, అవి మాత్రమే మనందరం గ్రహించవలసినని చెప్పారు. ఆ 11 మాత్రమే వైదికులందరూ ఆచరిస్తారు. ఆ 11 పేర్లు మీకు చెప్పాను. ఇక 8 రకాల ఆర్ష గ్రంథాలు, ఆర్ష శాస్త్రాలు మీకు చెప్పాను. ఇప్పుడు 9వది చెప్తున్నాను. ఇది అత్యంత ముఖ్యమైనది, 9వది కూడా. ఆ 9వది ఏంటంటే స్మృతులు. 9వది స్మృతులు.
ఈ స్మృతులు మనకి ఏం తెలియచేస్తాయంటే ధర్మబోధను తెలియచేస్తాయి. ధర్మబోధ అనగా ధర్మాచరణాన్ని తెలియచేస్తాయి. ధర్మ ఆచరణ. అందుకే వీటిని ధర్మ గ్రంథాలు అంటారు. సాధకులరా, మనము ఎన్ని విద్యలు నేర్చినా చివరికి చేయాల్సింది ధర్మాచరణే. నీవు బ్రహ్మం గురించి తెలుసుకో, ఆత్మ గురించి తెలుసుకో, కానీ చేయాల్సింది ధర్మాచరణ. ఈ ధర్మాచరణ స్మృతులు నేరుగా తెలియచేస్తాయి. మరి స్మృతుల్లో ముఖ్యమైనవి 3 మాత్రమే ఉన్నాయి. 3 స్మృతులు ఉన్నాయి. స్మృతులు 3. వాటి పేర్లు చెప్తున్నాను. మనుస్మృతి, మనుస్మృతి. తర్వాత యాజ్ఞవల్క్య స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి. తర్వాత పారాశర స్మృతి, పారాశర స్మృతి. మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, పారాశర. ఈ 3 ఋషులు వాళ్ళ పేరు మీదనే స్మృతులు వస్తాయి. కాబట్టి ఈ స్మృతులు ధర్మశాస్త్రాలు, ధర్మము బోధించేవి. వీటి ద్వారా మనము సమస్త ధర్మాలు తెలుసుకోవచ్చు. ధర్మాన్ని పాటిస్తే దుఃఖములు, భయాలు తొలగిపోతాయి. నీవు నీ ఇంట్లోనే ప్రశాంతమైన జీవితాన్ని, సుఖయుక్తమైన జీవితాన్ని, చంచలత్వం లేని జీవితాన్ని, రోగాలు లేని జీవితాన్ని పొందుతావు. అందుకే ధర్మశాస్త్రాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. ఇప్పటి వరకు నేను మీకు మన శాస్త్రాల్లో 9 రకాల శాస్త్రాలు తెలియజేశాను. ఇప్పుడు చివరిదైనటువంటి 10వ శాస్త్రం తెలియజేస్తున్నాను. 10వ శాస్త్రాల్లో ఇతిహాసములు. ఇతిహాసములు చివరిదైంది. ఇప్పుడు 10వది ఇతిహాసములు. మరి ఇతిహాసములు మనకి ఏం తెలియచేస్తాయంటే ఇవి కూడా ధర్మాచరణనే తెలియచేస్తాయి. ఇతిహాసాలు కూడా ధర్మాచరణ, కానీ ఇవి చరిత్రలు అనగా జరిగిన విషయాలు. ఇవన్నీ చరిత్రలు. ఇతిహాసాలు 2 మాత్రమే ఉన్నాయి మనకు. ఇతిహాసాలు ఎన్ని రకాలంటే 2 రకాలు. దీంట్లో మొట్టమొదటిది రామాయణము. మొదటిది రామాయణము వాల్మీకి మహర్షి రచించాడు. రెండవది మహాభారతము. వ్యాస మహర్షి రచించాడు. రామాయణ మహాభారత గ్రంథాలు మనకు ధర్మబోధ, నీతిబోధ, వ్యవహార జ్ఞానాన్ని తెలియచేసే ఉత్కృష్ట గ్రంథాలు. అయితే రామాయణము శ్రీరామచంద్ర ప్రభు యొక్క చరిత్ర అయితే, మహాభారతము కౌరవ పాండవులు, శ్రీకృష్ణ భగవాను యొక్క చరిత్ర దీంట్లో మనకుంది. శ్రీరామచంద్రుని యొక్క జీవితం నుంచి మనకు ధర్మబోధనే తెలుస్తుంది. రామాయణం కథా రూపంలో అనగా వారి జీవిత కథ ఉంది, కానీ అడుగడుగున నీతిని బోధిస్తుంది, ధర్మాన్ని బోధిస్తుంది. అలాగే మహాభారతం కూడా కౌరవ పాండవులకు సంబంధించిన కథ. అది కథ అంటే జరిగినటువంటి చరిత్ర. అది కూడా మనకు ధర్మబోధన కలిగిస్తుంది. అలాగే మనం ఎలా వ్యవహరించాలి అనే నీతిని, ధర్మాన్ని మనకు బోధిస్తుంది. సాధకులారా, ఈరోజు అంశము నేను మీకు పూర్తి చేశాను. మన వేదాలు, మన శాస్త్రాల పరిచయము. దాన్నే ఆర్షవాంగ్మయం అంటారు. ఆర్షవాంగ్మయము. మన వేదాలు, సమస్త శాస్త్రాలు ఈరోజు మొత్తం మీ ముందు ఉంచాను. 10 రకములైనటువంటి శాస్త్రాలు మనకున్నాయి. వీటన్నీ మీకు ఉంచాను. పద్ధతి ప్రకారము ఆ శాస్త్రాల పేర్లేంటి, ఆ శాస్త్రాలు మనకి ఏం బోధిస్తాయి, ఆ శాస్త్రాలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఇవన్నీ స్పష్టంగా తెలియచేశాను. మళ్ళీ ఒకసారి సంక్షిప్తంగా ఇదంతా నేను మీ ముందు ఈ మొత్తం 10 కలిపి ఒకసారి చెప్తాను. మనకున్న 10 రకాల శాస్త్రాల్లో మొట్టమొదటిది వేదాలు. వేదాలు జ్ఞాన, కర్మ, ఉపాసన, విజ్ఞాన కాండల్ని బోధిస్తాయి. వేదాలు 4: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము. వేదములు దైవవాణి అనగా పరమాత్మ బోధించాడు. 4 వేదాల్లో కలిసి 20,000
349 మంత్రాలు ఉన్నాయి. ఈరోజు నేను మీకు ఒక విషయాన్ని స్పష్టపరచాలి. మనకు ఈ 10 రకాల గ్రంథాలన్నీ సంస్కృతంలో ఉంటాయి. సంస్కృతంలో 3 రకాలైనటువంటి రచనలు ఉంటాయి. మొట్టమొదటిది మంత్రాలు, రెండవది శ్లోకాలు, మూడవది సూత్రాలు. మరి దేన్ని మంత్రం అనాలి, దేన్ని శ్లోకం అనాలి, దేన్ని సూత్రం అనాలి, అది కూడా కొందరికి తెలుసు, మళ్ళీ తెలియచేస్తున్నా. మంత్రాలు అనేది కేవలం వేదాల్లో ఉన్న వాటిని మాత్రమే మంత్రాలు అంటారు. ఎందుకంటే పరమాత్మ బోధ మంత్రం. 4 వేదాల్లో ఉన్నటువంటి 20,349 అట్టి వాటిని మాత్రమే మంత్రాలు అంటారు. కానీ రామాయణ మహాభారతాల్లో లేదా ఉపనిషత్తులో ఉన్నవి మంత్రాలు అనరు, అవి మంత్రాలు. మరి శ్లోకములంటే, శ్లోకములు అనగా ఉపనిషత్తుల్లో ఉన్నాయన్ని శ్లోకాలు, రామాయణంలో ఉన్నాయన్ని శ్లోకాలు, మహాభారతంలో ఉన్నాయి శ్లోకాలు. ఎందుకు? ఇవన్నీ ఋషుల ద్వారా రచింపబడ్డాయి. ఋషుల మానవ మాతృలు ఋషుల ద్వారా రచింపబడ్డే అన్నిటినీ శ్లోకాలు అంటారు. అనగా రామాయణంలో ఉన్నవి, మహాభారతంలో, ఉపనిషత్తుల్లో ఉన్నవి, ఇవన్నీ శ్లోకములు. స్మృతుల్లో, మనుస్మృతిలో ఉన్నాయి కూడా శ్లోకాలే. ఇక మూడవది ఏం చెప్పాను? సూత్రాలు. సూత్రాలు మాత్రం కేవలం దర్శన శాస్త్రంలో ఉంటాయి. యోగ శాస్త్రంలో ఉన్నాయన్ని సూత్రాలు. సాంఖ్య దర్శనం, వేదాంత దర్శనం, వీటిలో ఉన్న వాటిని సూత్రాలు. ఈ 3 గుర్తుంచుకోండి. ఇక మొదటిది వేదాలు చెప్పాను. ఇప్పుడు రెండవది వేదాంగములు. వేదాంగములు విద్యను బోధిస్తాయి. వేదాలు అర్థం చేసుకోవాలంటే వేదాంగములు రావి. అవి 6: శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిష్యం. మూడవది ఉపాంగములు. వీటినే దర్శనములు అంటారు. దర్శనములు మనకు ఇహలోక ఉన్నతి, పరలోక ఉన్నతి కలిగించే 2 విద్యల్ని బోధిస్తాయి. అవి దర్శనాలు 6: న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, మీమాంస, వేదాంత దర్శనములు. ఇక మన శాస్త్రాల్లో 4వ రకం ఈ ఉపవేదములు. ఈ ఉపవేదములు ఏంటి అంటే ముఖ్యమైన విద్యలు మరియు కళలు. అవేంటి? అవి 4 రకాలు: ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వ వేదము, అర్థవేదము. ఇక మన శాస్త్రాల్లో 5వది శాఖలు. ఈ శాఖలు ఏంటంటే ఋషులు వేదాలను చదివి ఒక్కొక్క అంశం మీద ఆ మంత్రాలను వారు ఒక వరుసగా రాసి ఇతరులకు బోధించారు. వాటినే శాఖలు అంటారు. ఇవి ముఖ్యంగా ఆత్మ పరమాత్మ తత్వాల్ని బోధిస్తాయి. ఈ శాఖలు 1127 రకాలు ఉంటాయి. ఆ తర్వాత 6వ గ్రంథాలు బ్రాహ్మణములు. బ్రాహ్మణములు మనకు ముఖ్యంగా గృహస్థాశ్రమ ధర్మాల్ని, యజ్ఞయాగాదుల విద్యల్ని బోధిస్తాయి. ఈ బ్రాహ్మణములు 4 రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటి పేర్లు ఐతరేయ బ్రాహ్మణము, శతపథ బ్రాహ్మణము, తాండ్య బ్రాహ్మణము, గోపద బ్రాహ్మణము. 6 రకాలు పూర్తయింది. ఇప్పుడు 7వ రకం మన శాస్త్రాలు ఏంటంటే ఆరణ్యకములు. ఈ ఆరణ్యకములు వానప్రస్థాశ్రమ ధర్మాల్ని, సన్యాసాశ్రమ ధర్మాల్ని వివరంగా తెలియజేస్తాయి. ఇవి 3 రకాలని: ఐతరేయ ఆరణ్యకము, బృహదారణ్యకము, తైత్తరీయ ఆరణ్యకము. ఇక మన శాస్త్రాల్లో 8వది ఉపనిషత్తులు. మనమందరం ఎంతో ప్రేమగా చూసుకునేటి ఆ ఉపనిషత్తులు బ్రహ్మ విద్య, ఆత్మ విద్య గురించి విశేషంగా బోధిస్తాయి. ఈ ఉపనిషత్తుల పేర్లు ఏంటి అంటే ఈశ, కేన, ఖట, ప్రశ్న, ముండక, మాండుక్య, ఐతరేయ, తైత్తరీయ, చాందోగ్య, బృహదారణ్యక, శ్వేతాశ్వరత ఉపనిషత్తులు. ఇక 9వ శాస్త్రాలు మనకు స్మృతులు, అనగా ధర్మమును బోధించే గ్రంథాలు, ధర్మశాస్త్రాలు. ఇవి 3 రకాలు: మనుస్మృతి, యాజ్ఞవల్క స్మృతి, పారాశర స్మృతి. ఇక మన శాస్త్రాల్లో చివరిది ఇతిహాసములు. ఇతిహాసములు కూడా ధర్మబోధన తెలియజేసే, అవి చరిత్రకు సంబంధించినవి. మొట్టమొదటిది రామాయణము, శ్రీరాముని చరిత్ర తెలియజేసేది, వాల్మీకి రచించినది. రెండవది మహాభారతము, కౌరవ పాండవులు, శ్రీకృష్ణుని గురించి చరిత్ర తెలియజేసేది, అది వ్యాస మహర్షి. ఈ రకంగా సాధకులారా, ఈరోజు మీకు సమస్త ఆర్ష శాస్త్రాలు తెలియచేశాను. దాంట్లో ఏది బోధిస్తున్నాయి చూశారా? మనకు జ్ఞాన విద్య, కర్మ విద్య, ఉపాసన విద్య, విశేష విజ్ఞాన విద్య, అలాగే వ్యవహార విద్యలు, ధర్మ విద్యలు, తర్వాత ఇహపర సుఖాల్ని పొందే సమస్త విద్యలు ఉన్నాయి. ఈరోజు సమస్త విద్యల్ని మీ ముందు ఉంచాను. మీరందరూ శ్రద్ధగా విన్నారనుకుంటున్నాను.
ఇప్పుడు నేను చెప్పవలసింది ఇంకోటి. నేను చెప్పిందే ఈరోజు నేను బాగా వాటిని సూక్ష్మం చేసి చేసి చెప్పాను. ఎందుకంటే మనకున్నది ఒక గంట. ఆ గంటలో మీ ప్రశ్నలకు కూడా నేను సమయం ఇవ్వాలి. అందుకని మనకున్న సమయంలో సంక్షిప్తం చేసి అన్నీ వచ్చేట్టుగా మీ ముందు పెట్టాను. ఇక ముందు ముందు మనం ఇవి ఒకటి ఒకటి నేర్చుకోబోతున్నాం. అయితే ఇంతవరకు మీకు నేను చెప్పాను. దీంట్లో కొన్ని మీకు డౌట్స్ ఉంటాయి, మీకు ప్రశ్నలు ఉంటాయి. ఇప్పుడు మీరు ప్రశ్నలు అడగటానికి సమయం. ఎవరైనా సరే ఇంతవరకు నేను చెప్పిన దాంట్లో ప్రశ్నలు అడగవచ్చు. మీ మైక్ ఓపెన్ చేయండి, ప్రశ్న అడగండి. ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పిన దాంట్లో. నమస్కారం గురూజీ. నమస్తే. గంప శ్రీనివాస్ బాన్స్వాడ. శ్రీనివాస్ గారు మాట్లాడండి. ఇప్పుడు ఋగ్వేదంలో ఎన్ని మంత్రాలు జ్ఞానకాండ బోధిస్తుంది? మంత్రాలు ఎన్ని ఉన్నాయి? ఋగ్వేదంలో 10,522 మంత్రాలు. 10,522. అవును. ధన్యవాదాలు. ఇంకా అడగండి ప్రశ్నలు. సాధకులారా సమయం వృధా చేయొద్దు. అడగండి. నమస్తే జీ. చెప్పండి. సమవేదంలో ఉపగలాలు ఎన్నెన్ని ఉన్నాయో మరొకసారి వివరించండి. కొన్ని చెప్తున్నాను. ఋగ్వేదంలో 10,522 మంత్రాలు, యజుర్వేదంలో 1,975 మంత్రాలు, సామవేదంలో 1,875 మంత్రాలు, అథర్వ వేదంలో 5,977, 4 వేదాల్లో కలిపి 20,349 మంత్రాలు మనకున్నాయి. ఇంకా మిగతా వాళ్ళు ప్రశ్నలు అడగండి. ఎవరో స్వామీజీ అన్నారు. ఇవన్నీ మొత్తం మన స్వామి దయానంద సరస్వతి గారు ఇవన్నీ మొత్తం వేదాలు వేదాంగాలు అన్ని మొత్తం అన్ని చదివి మాకు సత్యత ప్రకాశము మనకు రాసిండు అని నేను అనుకుంటున్నాను. అంతే అంతే. సమస్త గ్రంథాలు అధ్యయనం చేసి అన్నిటినీ ఒకటే గ్రంథాల్లో మనకు ఇవ్వాలనే ఉద్దేశంతో మనకు సరళం కావడానికి సత్య ప్రకాశ రాసి మనకి ఇచ్చారు వారు. సరే, మిగతా వాళ్ళు ప్రశ్నలు అడగండి. ఓం నమస్తే ఆచార్య. నేను రఘువీర్ని బాన్స్వాడ నుండి మాట్లాడుతున్నాను ఆచార్య. చెప్పండి ఆచార్య. ఇవి అయితే చాలా చక్కగా చెప్పారు. బహుశా వీటిని ఋషికృత గ్రంథాలు అనుకుంటారు, మరియు వేదానికి అనుకూలమైనటువంటి గ్రంథాలు శాస్త్రాలని అనుకుంటున్నాం అనుకుంటా బహుశా. అయితే ఇతరత్ర కొన్ని గ్రంథాలు ఉన్నాయి కదా, వాటిని మరి ఎందుకొరకు మనం మన దృష్టిలోకి తీసుకోవద్దు? వాటికి వీటికి భేదం ఏంటి అనే ఒక సంశయం. అయితే ఇవి కాకుండా ఇతరత్ర ఉన్నాయి కదా అని మీరు అంటున్నారు. ఒక ఉదాహరణ చెప్పండి. ఇతరత్ర ఉదాహరణకు శివ పురాణం అని, మన ఖురాన్ అని, భగవద్గీత అని, ఇలా అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి కదా. వాటిని పౌరాణికులు ఏమంటారంటే చార్ పురాణ్ అఠారే శాస్త్ర అనే ఏదో ఒక శబ్దం ఉంటది, దాన్ని నాది మర్చిపోయాను. అలా అంటారు. మీ ప్రశ్న అర్థమైంది. మీ ప్రశ్న అర్థమైంది, చెప్తాను. మనము శుద్ధ జ్ఞానము మాత్రమే పరమాత్మ వైపు తీసుకెళ్తుంది. శుద్ధ జ్ఞానము లేనప్పుడు పరమాత్మను పొందలేము, దుఃఖాలని కూడా తొలగించుకోలేము. శుద్ధ జ్ఞానము వేదములు మాత్రమే ప్రతిపాదిస్తాయి. వేద విరుద్ధమైంది ఏదున్నా సరే అది శుద్ధ జ్ఞానం కాదు. ఎందుకు అంటే వేదం అనగా శుద్ధ జ్ఞానమే. వేదం అంటే పుస్తకం అనుకోవద్దు. ఉదాహరణ, పరమాత్మ ఒక్కడు, నా ద్వితీయో, నా తృతీయో, నా చతుర్థో, నా పంచమో, అతడు ఒక్కడే. ఇది ప్రతిపాదించిన ఏ గ్రంథమైనా సరే వేదమే, వేదానుకులమే. కానీ అలా కాకుండా పరమాత్మ అనేకుల మంది ఉన్నారు అని బోధించేది, పరమాత్మ జన్మ తీసుకుంటాడు, పరమాత్మ మరణిస్తారు అని చెప్పే గ్రంథాలు అవి మనకు ప్రామాణిక గ్రంథాలు కావు. పరమాత్మ అవతారం ఎత్తుతాడు, ఇలాంటి ఏవి ప్రామాణిక గ్రంథాలు. అవి ఏవి కూడా మానవులకు మోక్షాన్ని ఇవ్వవు. మోక్షాన్ని ఇవ్వనివి, జ్ఞానము
శుద్ధ జ్ఞానం లేనివి, అట్టి గ్రంథాలు ఏ మానవులకు ఉపయోగం కాదండి. నా సమాధానం పూర్తయింది. చాలా సంతోషం ఆచార్య, చాలా చక్కగా వర్ణించారు, తక్కువలో ఎక్కువగా, చాలా మంచి. ఇంకా ఎంతమంది తెలుసుకుంటారు ప్రపంచం మీద నాకు అర్థమైతే మన విషయాలే. ఇంకా ఎవరైనా చెప్పండి, ఇంకా ప్రశ్నలు అడగండి. ఇంకా 10 నిమిషాల సమయం ఉంది మనకు. ఒకరిద్దరు అడగచ్చు, నేను తర్వాత మాట్లాడతాను. చెప్పండి. నమస్తే గురుజీ, నేను సుధీర్ తానండి. సుధీర్ చెప్పమ్మా. గురుజీ, శాఖలు అని చెప్పారు కదా, ఇవి ఒక సీక్వెన్స్ లో రాశారు వేద మంత్రాలని అని చెప్పారు కదా. అవును. వీటిల్లో కొన్ని ప్రధానమైన శాఖలు ఏమైనా ఉన్నాయి గురుజీ? అంటే ఇంతవరకు నేను శాఖలు అయితే మొదటిసారి వింటాము. అవును, ఎందుకంటే శాఖల గురించినటువంటి వివరణ ఎక్కువ బయట లేదు, చాలా అక్కడక్కడ ఇక్కడో ఒక దగ్గర ఉంటుంది. అయినా నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తాను. ఈ శాఖలు ఏంటంటే, ఒకప్పుడు ఋషుల యొక్క ఆధారాల ప్రకారం మొత్తం 1127 శాఖలు ఉన్నాయని మనకు ఉన్న సమాచారం. అయితే ఈ శాఖలు ఏంటి అంటే, ఋషులు వేదాలని చదివారు. వేదములలో అధ్యాయాలు ఉంటాయి, కానీ ఒక అధ్యాయము ఆత్మ గురించి, ఒక అధ్యాయం బ్రహ్మ గురించి అని క్లియర్గా అట్లా ఉండవు. ఒకటే అధ్యాయంలో ఆత్మ బ్రహ్మ, మళ్ళీ ఒక దాంట్లో ఆత్మ బ్రహ్మ, మళ్ళీ ఇంకో దాంట్లో కర్మ, ఈ రకంగా చెప్తాయి. ఋషులు ఏమనుకున్నారంటే, తమ శిష్యులకు బ్రహ్మ విజ్ఞానము వరుసగా చెప్పాలనుకున్నారు. వాళ్ళు ఏం చేశారంటే, ఒక వేదం తీసుకొని దాంట్లో బ్రహ్మమునకు సంబంధించిన మంత్రాలన్నీ వరుసగా రాసి ఇగో బ్రహ్మం విద్య ఇది అని అలా చెప్పారు. అదొక శాఖ అయింది. అలాగే ఆత్మ విద్యకు సంబంధించిన మంత్రాలన్నీ వాళ్ళు ఒక వరుసగా రాసి వేదాల్లోంచి తీసుకొని ఇగో ఇది ఆత్మ విద్య, ఈ రకంగా చెప్పిన వాటిని శాఖలు అన్నారు. అయితే ఈ శాఖల పేర్లు కొన్ని చెప్తాను మీకు. అంటే ప్రస్తుతానికి ఎక్కువ అందుబాటులో లేవు, ఎందుకంటే ఇవి అత్యంత ప్రాచీనమే. ప్రాచీన కాలంలో కొన్ని ఉండేవి. ఆ శాఖల పేరు వాష్కల శాఖ, వాష్కల శాఖ. రెండవది అశ్వలాయన శాఖ, అశ్వలాయన శాఖ. మూడవది శాఖల శాఖ. ఈ రకంగా ఆ శాఖ ఆ ఋషులకు సంబంధించి వాళ్ళు తయారు చేస్తే వచ్చాయి. ఈ విధంగా యజుర్వేద ఋగ్వేదానికి మొత్తం 20 శాఖలు ఉంటాయి, యజుర్వేదానికి 100 శాఖలు ఉన్నాయి, సామవేదానికి 997 శాఖలు ఉన్నాయి, అథర్వవేదానికి 8. ఈ రకంగా మొత్తం 1127 శాఖలు ఉన్నాయి. అయితే ఇవన్నీ ఋషులు రాసినటువంటివే. అయితే వీళ్ళు ఇంకా కొన్ని ముఖ్యమైనవి శౌనక శాఖలను కూడా ఉంటాయి, కౌతుమి శాఖలను కూడా ఉంటాయి. అయితే ఇవి అత్యంత పురాణమైనవి కాబట్టి శాఖలు అందుబాటులో చూడటానికి ఇక్కడ పుస్తకాలు దొరికాయి. బ్రాహ్మణములు కూడా పుస్తకాలు ఎక్కువ దొరికాయి, పేర్లు ఉన్నాయి. శతపథ బ్రాహ్మణం అని చాలాసార్లు పేరు వింటాం, కానీ ఆ పుస్తకం చూద్దామంటే దొరకదు. కాబట్టి ఎక్కువ మటుకు మన పండితులు కూడా ఉపనిషత్తులు రాశారు, కానీ ఆ బ్రాహ్మణములు అరణ్యకములు రాయటానికి అటువైపు వెళ్ళలే. ఎందుకంటే మన 1000 సంవత్సరాల బానిసత్వంలో అనేక గ్రంథాలని బయట నుంచి వచ్చిన దోపిడీదారులు కాల్చేశారు, నెలలు కాల్చేశారు. మన తాళప్రత గ్రంథాలు కూడా కాల్చారు, దానివల్ల అందుబాటులో లేకుండా పోయాయి. కాబట్టి శాఖలు అనేటి బ్రాహ్మణములు ఆరణ్యముల కన్నా పురాణ గ్రంథాలు. అట్టివి శాఖల్లో ముఖ్యంగా పరావిద్యలన్నీ ఉండేవి. ఇప్పుడు మీకు కొన్ని పేర్లు కూడా చెప్పాను మీకు. అయితే ఆ శాఖల పేర్లు ఋషుల పేరు మీద వచ్చాయి, ఆ ఋషుల పేర్లతోని శాఖలు ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళని అవి కొన్ని తర్వాత వాళ్ళ ఇంటి పేర్లుగా మారాయి. ఇప్పటికి చూడండి, మనము ఉత్తర భారతదేశంలో వీళ్ళు ముఖ్యంగా రాజస్థాన్ వాళ్ళని చూస్తే వాళ్ళ పేర్ల చివరిలో వాళ్ళ సర్నేమో ఋషుల పేర్లు వస్తాయి. ముఖ్యంగా వ్యాస్, వాళ్ళ ఇంటి పేర్లలో వ్యాస్ ఉంటుంది. ఆ పేర్లలో మనకు ముఖ్యంగా వ్యాస్ ఒకటి వస్తుంది, తర్వాత వాల్మీకి అనేది కూడా ఒకటి వస్తుంది, భారద్వాజ్ అని కూడా ఉంటుంది వాళ్ళ పేర్లలో. భారద్వాజ్ అంటే ఆ శాఖలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు అన్నట్టు. ఇది శాఖల పరిచయం. నమస్తే గురుజీ. నమస్కార్. నమస్తే, నా పేరు రవీంద్రనాథ్ అండి, నేను హైదరాబాద్. చెప్పండి. రవీంద్రనాథ్, ఇది ఈ
రీసెంట్లీ గురు పౌర్ణమి చేసుకున్నాం కదా. సో అందరి దగ్గర వినపడింది ఒకటే మాట ఏంటంటే, వేదవ్యాసుడు ఈ 4 వేదాలను కూడా విభజించారు, ముందు ఒక వేదరాశిగా ఉండింది అని చెప్పారు. తర్వాత వేదవ్యాసుడు కూడా గొప్ప ఋషి కదా, మరి అతడు కూడా వేదానికి అనుకూలంగానే రాసి ఉంటారు. కాబట్టి మహాభారతం కూడా మనకు పంచమ వేదంగా పిలువబడుతుంది అని ఒక వాదన గురుజీ. రెండవది ఏంటంటే, ఇంతమంది ఋషులలో దాదాపు 100 వరకు ఉపనిషత్తులు ఉన్నాయన్నాము. అందులో 10 మాత్రమే ముఖ్యమైనవని దయానంద స్వామి చెప్పారు. మరి మిగతా ఋషులందరూ కూడా వేద అనుకూలంగా నడుచుకోలేదా, మనకు చెప్పలేదా? సరే, అంతే. నేను మీకు మహాభారతం అన్నారు, నేను మహాభారతం 10వ గ్రంథాల్లో చెప్పేశాను ఆల్రెడీ. 10వ గ్రంథాల్లో మహాభారతం, రామాయణ మహాభారతం 2 చెప్పాను. ఇక ఉపనిషత్తుల సంగతి చెప్తాను. ఉపనిషత్తులు రాసిన, ముఖ్యంగా మీకు మాట చెప్పాలి, ఉపనిషత్తులు రాయించడంలో మన దేశాన్ని పరిపాలించిన ముస్లిం పాలకులు, ఆంగ్లేయ పాలకులు కూడా కొన్ని రాయించి ఉపనిషత్తులు జోడించారు. ఉదాహరణ చెప్తాను మీకు. ముస్లిం కాలంలో అల్లా ఉపనిషత్తు అని ఒకటి రాశారు. అల్లా ఉపనిషత్తు 108 ఉపనిషత్తులు ఒక ఉపనిషత్తుగా పెట్టేశారు. అంటే మన శాస్త్రాలని భ్రష్టు పట్టించడానికి ముస్లింలు కూడా పనిచేస్తే, ఇంగ్లీష్ వాళ్ళ సమయంలో క్రిస్టియన్లు మన మొత్తం బుద్ధుల్ని భ్రష్టం చేయడానికి వాళ్ళు కూడా కొన్ని రాయించి పెట్టేశారు. అలా 108 ఉపనిషత్తులని చెప్తారే, దాంట్లో 11 మాత్రమే వేదానుకూలమే. మిగతా వాటిలో ఏంటంటే అవతారవాదాలని ప్రతిపాదించారు. దాంట్లో పరమాత్మ పుడతారు, పరమాత్మ శరీరాన్ని తీసుకుంటే, ఇలాంటి చెప్పారు. అయితే అది శుద్ధ జ్ఞానం కాదు. అయితే ఆ ఉపనిషత్తులు అసలే జ్ఞానం ఉండదని కాదు, కొద్దిగా జ్ఞానం ఉంటే ఎక్కువ అజ్ఞానం ఉంటుంది. అది మంచి విద్వాంసుడు దాంట్లో వేరు చేస్తాడు, కానీ సాధారణ వ్యక్తులు పాపం దాంట్లో భ్రమకు లోనవుతారు. ఇదండి రవీంద్రనాథ్ గారు మీరు చెప్పిన దానికి జవాబు. అంటే వేదాలు కూడా విభజించాడు వేదవ్యాసుడు అంటారు, అది ఒప్పుకోవచ్చా? అంటే వేదరాశిగా ఉండింది, వేదరాశిని చేశాడు కృష్ణద్వైపాయుడని చెప్తారు కదా. అయితే విషయం ఏంటంటే, వేదాలు మొదటి నుంచి చక్కగా వాటి 4 వేదాల ప్రకారంగా మొదటి నుంచి ఉన్నాయి. కానీ 197 కోట్ల సంవత్సరాల క్రితం అది వేదాలు ప్రారంభమైనాయి. మరి వేదవ్యాసుడు భూమి మీద వారు నివసించిన కాలం 5000 సంవత్సరాల క్రితం, అనగా మహాభారత సమయంలో వేదవ్యాసుడు ఉన్నాడు. మహాభారతాన్ని వారే వ్రాశారు. అయితే వారి సమయంకి వచ్చేవారు 197 కోట్ల సంవత్సరాల క్రితం పుట్టిన వేదాలు క్రమంగా చెప్పబడుతూ చివరికి 5000 సంవత్సరాల క్రితం వచ్చేసరికి వాటిల్లో కొద్దిగా అస్పష్టత వచ్చింది. ఎందుకంటే గురువు చెప్పాలి, శిష్యుడు వినాలి, మళ్ళీ ఆ విన్నది మళ్ళీ చెప్పాలి, కొద్ది మార్పు వస్తుంది. అలా మారిపోయి కొద్దిగా వాటిలలో అస్పష్టత వచ్చింది. అప్పుడు వేదవ్యాసుడు మహాజ్ఞాని కాబట్టి వాటిని మళ్ళీ ఋషులు మొదలు ఏది చెప్పారో పరమాత్మ ఆ రకంగా 4ని స్పష్టంగా చేసి మనకు బోధించాడండి. ఈ రకమైనటువంటి గొప్ప కార్యాన్ని వేదవ్యాసుడు మనకు తెలియజేశాడు. రవీంద్ర గారు మీరు ఏం చేస్తుంటారు? సరే, మనకు సమయము కూడా దగ్గర అవుతుంది. ఇంకెవరైనా ఒక్కరు సమయం తీసుకోవచ్చు, ఎవరైనా అడగటానికి. నమస్కారం అండి, నా పేరు సరస్వతి, వరంగల్ నుండి. వరంగల్ సరస్వతమ్మ, నమస్తే, చెప్పమ్మా. నమస్తే అండి. నమస్తే. మీరు ఇప్పుడు అన్నారు కదా, ఇది ఉపనిషత్తులలో ఆంగ్లేయులు కానీ ముస్లింలు కానీ కొన్ని మార్చిండ్రు అని, అవి ఏంటో చెప్పగలుగుతారా స్వామి? చెప్తాను. చెప్పండి. వాటిలలో ఏం మార్చారంటే, పరమాత్మ యొక్క నిజ స్వరూపం అంటే పరమాత్మ ఒక్కడే, అతడు అంతటా వ్యాపించి మన హృదయాల్లో కూడా ఉంటాడు. అలాంటి పరమాత్మను వీళ్ళు ఏం చేశారంటే, పరమాత్మ పుడతాడు, పరమాత్మ చేస్తాడు, పరమాత్మ కూడా బాధలు, ఈ రకంగా రాశారు వాళ్ళు. అది తప్పు. పరమాత్మ ఎప్పుడు పుట్టాడు, ఇది ఇలాంటి రాశ. అయితే 108 అని వాళ్ళు చెప్తారు కదా, దాంట్లో 11 పేర్లు నేను చెప్పాను. ఆ 11 పేర్లు ఏంటంటే, ఆ 11 ఉపనిషత్తుల పేర్లు ఏంటంటే,
అవి ఆ, ఈశోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండుక్యోపనిషత్తు, ఐతరీయోపనిషత్తు, తైత్తరోపనిషత్తు, చాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, శ్వేతాశ్వత ఉపనిషత్తు. ఇవి కాకుండా మిగతా అన్ని మనం పక్కకు పెట్టాల్సినవి. ఈ సరే, ఈ 11 కాక 11 ఉపనిషత్తులే స్పష్టమైనవి మనకు, ఈ 11 స్వచ్ఛమైనవి, ఉపనిషత్తులు శుద్ధ జ్ఞానాన్ని కలిగించేటి, పరమాత్మ యొక్క కలిగించేవి. రూపాన్ని ఉన్నట్టు తెలియజేస్తాయి, ఆత్మ రూపాన్ని ఉన్నట్టు తెలియజేస్తాయి, మోక్ష మార్గాన్ని ఉన్నట్టుగా తెలియజేస్తాయి ఇవి. అవును. కాబట్టి ఈ 11 కాకుండా మిగతా వాటిని, అంటే మిగతా వాటి ఏంటి అంటే కొంత జ్ఞానం ఉండి ఎక్కువ అజ్ఞానం ఉంటుంది, అది అజ్ఞానం. ఇబ్బంది అవుతుంది చదివే వాళ్ళకు. కాబట్టి ఈ 11ని ప్రమాణంగా తీసుకోవాలమ్మా. చాలా సంతోషం, మీరు మొదటిసారి వరంగల్ నుంచి ఈ రోజు ప్రశ్న అడిగారు, సంతోషం, చాలా ధన్యవాదండి. సంతోషం. అయితే మన గ్రూప్లో లింక్ కూడా వస్తుంది, మీరు వరంగల్లో ఇలా మీలాంటి శ్రద్ధాపరులకు లింక్ పంపించి జాయిన్ చేయొచ్చు వాళ్ళని. సరే అండి, చెప్తా. మంచిది, మంచిదండి. అయితే సాధకులారా, మీ అందరికి ఒక విషయం తెలియజేస్తాను. ఈరోజు మనం ముందు నేర్చుకోబోయేటువంటి సమస్త విద్యలకు పునాది తెలుసుకున్నాం. మనకు ఉన్నటువంటి 1 గంట సమయంలో నేను మీకు చెప్పగలిగినంత చెప్పాను. సమస్త మన వేదాలు, ధర్మశాస్త్రాలు, ఆర్ష గ్రంథాల ఆర్షవాగ్మయం అంతా మీకు తెలియచేశాను. ఇవన్నీ నేర్చుకోవాల్సినవి, కానీ వీటికో పద్ధతి ఉంది. ఆ పద్ధతి కూడా నేను తయారు చేశాను. ఎందుకంటే మీ అందరినీ ఈ విద్యల్లో ముందుకు తీసుకెళ్ళి పరమాత్మ అనుభూతి క్షణక్షణం మీ ఇంట్లోనే మీరు అనుభవించాలి. దానికోసము మనకు పరమాత్మ అనుగ్రహం వల్ల శ్రావణ మాసం చక్కగా వస్తుంది. వచ్చే సోమవారం నుంచి శ్రావణ మాసం నిన్ననే మనం చర్చించాం. శ్రావణ మాసంలో మనం విశేష విద్యలు నేర్చుకోబోతున్నాం, విశేష సాధనలు నేర్చుకోబోతున్నాం, పరమాత్మ యొక్క గురించి, పరమాత్మను పొందేది. అయితే నిన్న మీతో అందరితో చర్చించాను. నేను రాత్రే అన్నిటికీ ఆలోచించి మీరు చెప్పింది ఒక 2 రకాల విద్యలను మీకు నేను చెప్పాలని నిర్ణయించాను. అవేంటో మీకు ఈరోజే తెలియచేస్తాను. శ్రావణ మాసంలో సోమవారం నుంచి మనం ఏమేమి నేర్చుకోబోతున్నామో అనేది మీకు ఈరోజు నేను తెలియచేస్తున్నాను. ఇది మనము శ్రావణ మాసము, ఆ తర్వాత మిగతా చాతుర్మాస్యం కూడా అవసరమైతే మెల్లమెల్లగా నేర్చుకుంటాం. శ్రావణ మాసము, మార్గశిరము 2 మాసాల్లో పూర్తి అయితే 2 మాసాలు, లేకపోతే 3 మాసాలు, పూర్తి కాకపోతే 4 మాసాల వరకు కూడా నేర్చుకుంటాం. అదేంటో తెలియచేస్తాను. మనకు వారంలో 4 సత్సంగాలు ఉన్నాయి. సోమవారము, మంగళవారం, బుధవారమేమో మనకు బ్రహ్మ విజ్ఞాన సత్సంగం ఉంది. గురువారం నాడు సాధన సత్సంగం. సాధన సత్సంగంలో ప్రతి గురువారము మీకు ఇప్పటి నుంచి, అనగా సోమవారం తర్వాత వచ్చే గురువారం నుంచి మీకు మనుస్మృతి ప్రవచనాలు ఉంటాయి. ఇప్పుడు మీకు 10 దాంట్లో నేను 9వ మనుస్మృతి చెప్పాను. మనుస్మృతి ప్రవచనాలు మనము శ్రావణ మాస సందర్భంగా ప్రారంభిస్తున్నాం. ఎప్పుడు? కేవలం ప్రతి గురువారం మాత్రమే సాధన సత్సంగంలో. కాబట్టి మనుస్మృతి ప్రవచనాలు ఎందుకు తీసుకున్నామంటే అవి ధర్మశాస్త్రాలు. మనందరికీ ధర్మబోధ కావాలి, ధర్మాచరణ కావాలి. అలాగే మనందరికీ మన గృహస్థాశ్రమ ధర్మాలు తెలియాలి. అప్పుడు మన ఇంటిని మనము సుఖశాంతులతో ప్రశాంతంగా ఉంచుకొని జీవితాన్ని కూడా ప్రశాంతంగా ఉంచుకుంటాం. కాబట్టి మనము ఇప్పుడు రేపు గురువారం కాకుండా తర్వాత గురువారం నుంచి మనుస్మృతి ప్రవచనాలు ప్రారంభమవుతాయి. మరి అది గురువారం. సోమ మంగళ బుధ, ప్రతి సోమ మంగళ బుధ వారాల్లో మనము తీసుకుపోయే అంశం ఏంటంటే యోగ దర్శనంలోని ఒక అంశాన్ని, అనగా యోగ దర్శనం. యోగ దర్శనంలో అన్ని కాదు, యోగ దర్శనంలో క్రియాత్మక యోగం ఉంది. యోగ దర్శనంలో క్రియాత్మక యోగము అందరు గృహస్థులు నేర్వవలసింది. క్రియాత్మక యోగం అనగా పరమాత్మ పట్ల విశేష భక్తిని చేయుట. ఎందుకంటే శ్రావణ మాసము భక్తికి నిలయము, శ్రావణ మాసము పుణ్యకాలము. ఆ శ్రావణ మాసంలో చేసే కొద్దిపాటి భక్తి ప్రయత్నం కూడా మనకు పరమాత్మ వైపు తీసుకెళ్తుంది. అందుకే ఆ విశేష భక్తి ఎలా ఉండాలనో మనకు యోగ దర్శనంలోని క్రియాత్మక యోగం చక్కగా తెలియజేస్తుంది. సంపూర్ణ భక్తి, పూర్ణ భక్తి ఏంటో తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు మీకు తెలియజేస్తా అన్నాను.
ఈరోజు మీకు అనౌన్స్ చేసేసాను. మనం శ్రావణ మాసంలో 2 రకాల విద్యలు నేర్చుకోబోతున్నాం. సోమ మంగళ బుధ, ప్రతి సోమ మంగళ బుధవారాల్లో బ్రహ్మ విజ్ఞాన సత్సంగంలో మనం క్రియాత్మక యోగము అనేటువంటి ఆ పరమాత్మ భక్తి విద్యను మనం నేర్చుకోబోతున్నాము. అలాగే ప్రతి గురువారము మనము మనుస్మృతి ప్రవచనాలు నేర్చుకోబోతున్నాం. ఇది నిర్ణయించామండి. సమయం ఎక్కువైంది కాబట్టి నేను ఇప్పుడు శాంతి పాఠం చెప్తాను. శాంతి పాఠం తర్వాత కూడా మీరేమైనా అడగాలంటే అడగండి. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతయ శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతి